హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. కొన్ని మినిమం చేంజెస్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు ఈ మెరిట్ లిస్ట్ని యూజ్ చేసుకొని మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మేము క్రియేట్ చేసిన visionupdate.in అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఏ బ్రాంచ్ రావడానికి మీరు చెక్ చేసుకోవడం ఎలా, ఎక్స్పెక్టేషన్ ఎలా అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తెలుగులో మన ఛానల్ నుంచి మాత్రమే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు సపోర్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ నేను వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాను. దానికోసం వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ డిస్క్రిప్షన్లో మన ఛానల్ నుంచి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఓపెన్ గ్రూప్ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవాలి, విజన్ అప్డేట్ వెబ్సైట్ని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడున్న నెంబర్ 7893947228 నెంబర్ని మెంటర్షిప్ కోసం జాయిన్ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. దాని తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కన్వేర్ కోటాకు సంబంధించి మాట్లాడుకుందాం. కన్వేర్ కోటాలో మనకు సర్వీస్, నాన్ సర్వీస్ సంబంధించి 2 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ 183 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు. వాళ్ళ ర్యాంక్ స్టార్ట్ అవ్వడమే 20Kతో స్టార్ట్ అయిపోయింది. అంటే 20K పైన వీళ్ళు యాడ్ అవ్వరు. ఇవన్నీ కలిపి మన వెబ్సైట్లో ఈ మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసాము. అక్కడ మీ స్టేట్ ర్యాంక్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ఖచ్చితంగా మీ పేరు ఉండాలి. వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారంటే, ఒకటి ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్, ఎవరైతే సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయ్యో వాళ్ళ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే అప్లికేషన్ చేశారో డాక్యుమెంట్ అప్లోడ్ చేయని వాళ్ళు, సర్టిఫికెట్స్ అంటే అప్లికేషన్ చేసుకున్నారు కానీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయలేదు వాళ్ళ లిస్ట్. దాంతోపాటు ఎవరైతే నాట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్. మన కన్నర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, నాన్ సర్వీస్కి, ఇన్ సర్వీస్కి ఇలానే లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏదో ఒక లిస్ట్లో మీ పేరు ఉండాలి. అయితే మీరు మేనేజ్మెంట్ కోటాకి చేస్తే మేనేజ్మెంట్లో ఎలిజిబిలిటీ కానీ నాట్ ఎలిజిబిలిటీలో ఉండాలి. కన్నర్ కోటాకి చేస్తే కన్నర్ కోటా ఎలిజిబిలిటీలో కానీ నాట్ ఎలిజిబిలిటీలో కానీ ఖచ్చితంగా మీ పేరు అనేది ఉండాలి. ఏదో ఒక దాంట్లో మీ పేరు ఉండాలి. లేకపోతే యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఉండి ఏమైనా మిస్టేక్స్, రూల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్ ర్యాంక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నేమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, జెండర్ ఓకే, కేటగిరీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏరియా అంటే లోకల్ ఏరియా దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ముస్లిం మైనారిటీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైతే బీకేట్ అప్లై చేశారో S1A దగ్గర ప్రాబ్లం ఉందా, S1B దగ్గర ప్రాబ్లం ఉందా, NRI దగ్గర ప్రాబ్లం ఉందా, లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంది కదా అక్కడ ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, 18th November 2024 ఓకేనా, 18th November 2024 రోజున ఓకేనా, 18th November 2024 వరకు 10 AM వరకు మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోండి. గ్రీవెన్స్ అనేది రేజ్ చేసి మీరు టికెట్ రేజ్ చేస్తే దాని తర్వాత ఇచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మనకు 19th రోజున కానీ 20 రోజున కానీ ఇచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీవన్నీ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీ అప్లికేషన్స్ అవన్నీ కూడా సెట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఇస్తారు. దీంట్లో మీరు చెక్ చేసుకోండి. ఇందులో ఉన్న సీరియల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఇది మీ స్టేట్ మెరిట్ ర్యాంక్. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్. దీన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏయులో మీ పొజిషన్ ఎంత, ఓకేనా, ఓసీలో మీ పొజిషన్ ఎంత, బీసీబీలో మీ పొజిషన్ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు. వీటన్నిటి కోసమే మేము visionupdate.in వెబ్సైట్ అయితే యూజ్ చేసాము. అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. దానికన్నా ముందు గుడ్ న్యూస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా visionupdate.in అఫీషియల్ వెబ్సైట్లో మేము అప్డేట్ చేయడం జరిగింది. మీ దగ్గర వెబ్సైట్ యాక్సెస్ ఉంటే లాగిన్ అవ్వగానే ఏపీ మెరిట్ అని ఉంటుంది. ఏపీ మెరిట్లోకి వచ్చేసేయండి. ఏపీ మెరిట్లోకి వచ్చేసరికి ఇక్కడ 2024 రీజియన్, ఆల్ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ మెరిట్ 1 నుంచి ఒక 5000 ఎంటర్ చేయండి. ఆల్ క్యాస్ట్ అండ్ సబ్మిట్ మీద ఎంటర్ చేస్తే మీకు కంప్లీట్గా డాటా అని వచ్చేస్తుంది. మొత్తం ఎంతమంది మనకు అప్లికేషన్ చేశారు సర్వీస్, నాన్ సర్వీస్ కన్నర్ కోటాలో కలిపి అంటే 4702 మెంబర్స్ అయితే మనకు ప్రజెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో యాక్సెప్ట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. అదే మనకు 2023లో చూస్తే టోటల్ గా మనకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 5710 మెంబర్స్. అంటే ఈ ఇయర్ తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఓయూ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదనమాట. తెలంగాణ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయడానికి కన్వర్ కోటాలో ఎలిజిబిలిటీ లేదు.
అయితే మనకు కన్వెర్ కోటాలనేమో అప్లికేషన్ సంఖ్య తగ్గింది, ఎలిజిబిలిటీ క్యాండిడేట్ సంఖ్య తగ్గింది. కానీ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి అప్లికేషన్ సంఖ్య లాస్ట్ ఇయర్ కన్నా, అంటే అప్లికేషన్ చేసిన వాళ్ళలో అండ్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళలో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగింది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఓకేనా, ఎవరైతే క్యాండిడేట్స్ సో లో ఫీజ్ కోసం ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏపీని చూస్ చేసుకున్నారు. బికాజ్ ఏపీలో పీజీ విషయంలో ఫీ అనేది తక్కువ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే సో కొంతమంది తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్, తెలంగాణ ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో కూడా ఎలిజిబిలిటీ కన్నర్ కూడా లేదు కాబట్టి సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చి లో ఫీజ్ కోసం ఓకేనా, లో ఫీజ్ కోసం అట్లీస్ట్ మేనేజ్మెంట్ కోటానా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో అప్లికేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకొక రీజన్ ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే కన్వెర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా సైమల్టేనియస్ స్టార్ట్ అవ్వడం. సో ఫస్ట్ మనకు కన్వెర్ కోటా అనేది స్టార్ట్ అయి ఉంటే సో అప్లికేషన్ చేసి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మా మెరిట్ లో మంచి మెరిట్ ఉందని చూసుకొని కొంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసేవాళ్ళు. కానీ 2 ఒకేసారి అవ్వడం వల్ల ఏ స్టూడెంట్ దేనికి చేస్తున్నాడో కొంచెం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు, అండ్ దేనికైనా పర్లేదు పోతే డబ్బులు పోతాయని రెండింటికి అప్లికేషన్ చేసిన వాళ్ళ వల్ల మనకు మేనేజ్మెంట్ కోటా ఏదైతే ఉందో దీంట్లో ఈ ఇయర్ ఓకేనా, ఈ ఇయర్ అప్లికేషన్ సంఖ్య పెరిగింది. కాకపోతే కంపారిటివ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే లోకల్ వాళ్ళు మాత్రం ఈక్వల్ గానే ఉన్నారు. ఓకేనా, క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చినప్పుడే నేను ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకునే మెరిట్ లిస్ట్ లో కూడా అదే ఉంటుంది, మాక్సిమం చేంజెస్ ఉండకపోవచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు వచ్చిన మెరిట్ లిస్ట్ ఏదైతుందో ఇది మాత్రమే పర్ఫెక్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఈ పర్ఫెక్ట్ మెరిట్ లిస్ట్ లో నేను టాప్ 1000 మెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, స్టేట్ మెరిట్ టాప్ 1000 మెంబర్స్ తీసుకుంటున్నా. టాప్ 1000 స్టేట్ మెరిట్ లో ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, 17,000 ఉంది. ఏది 2024కు సంబంధించి 17,000 ర్యాంక్ ఉంది. అదే మనకు ప్రీవియస్ ఇయర్ లో చూద్దాం. ఓకేనా, 2024లో మనకు 1000 ర్యాంకర్ కి ఎంత ఉంది, 17K ఉంది ర్యాంక్. అదే 1000 ర్యాంకర్ కి లాస్ట్ ఇయర్ చూడండి 11,000 అంటే 12,000 వేసుకోండి, 12,000 ర్యాంక్ ఉంది. ఓకేనా, అంటే ఈ ఇయర్ ఇంకొక 5,000 బెనిఫిట్ లోనే ఉన్నాడు. అంటే లాస్ట్ ఇయర్ 1000 ర్యాంకర్ కి ఓకేనా, లాస్ట్ ఇయర్ 1000 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ కి ఏదైతే కాలేజీలో వచ్చిందో ఈ ఇయర్ 17 కానీ 16 కానీ 15,000 ఈ రేంజ్ లో ఉన్న క్యాండిడేట్ కి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే అంటే ర్యాంక్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మంచి బ్రాంచ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో కేవలం ఈ రేంజ్ అనేది ఇక్కడి వరకే ఉందా లేదా ముందుకెళ్తే ఉంటుందా అని సో 2000 ర్యాంక్ దగ్గర కూడా చెక్ చేసినాను. ఓకేనా, మీకు అర్థమైందా? సో లాస్ట్ ఇయర్ 12,000 ర్యాంకర్ కే 1000 స్టేట్ ర్యాంక్ వస్తే ఓకేనా, 12,000 ర్యాంకర్ కే వస్తే ఈ ఇయర్ 17,000 ర్యాంకర్ కి 10,000 ర్యాంక్ వచ్చింది. అంటే 5,000 ప్లస్ లోనే ఉన్నాడు. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ 12,000 ర్యాంకర్ కి ప్రీవియస్ ఇయర్ లో స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చినా చూద్దాం. ఓకేనా, సో 12,000 ర్యాంకర్ కి ప్రీవియస్ ఇయర్ లో మనకి ఈ ఇయర్ లో ఓకేనా, ఈ ఇయర్ లో స్టేట్ ర్యాంక్. సో లాస్ట్ ఇయర్ 12,000 ర్యాంకర్ కి 10,000 ర్యాంక్ వస్తే ఈ ఇయర్ 12,000 ర్యాంకర్ కి ఎంత వచ్చింది అంటే మాక్సిమం మనకు 750 దగ్గర అయిపోయింది. 700 ఎంత వచ్చిందంటే 670 దగ్గర అయిపోయింది. అంటే 400 ర్యాంక్స్ అనేవి ప్లస్ లోనే ఉన్నారనమాట. ఓకేనా, ఇది గుడ్ న్యూస్. సో 1000 ర్యాంక్ దగ్గరనే ఎక్కడ ఉన్నారా అని 2000 ర్యాంక్ దగ్గర చెక్ చేశాను. ఓకేనా, మనకు స్టేట్ 2000 ర్యాంక్ 2024 దగ్గర చెక్ చేశాను. ఓకేనా, 2024 దగ్గర చెక్ చేస్తే ఇక్కడ ర్యాంక్ ఎంత 33,000. ఓకేనా, ఈ ఇయర్ 33,000. మరి ప్రీవియస్ ఇయర్ లో ఎంత ఉంది? సో ప్రీవియస్ ఇయర్ లో 2000 ర్యాంక్ అని చెక్ చేశాను. ప్రీవియస్ ఇయర్ లో 2000 ర్యాంక్ అని చెక్ చేస్తే 23,000 ఉంది. అంటే 10,000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. 2024లో 2000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కి స్టేట్ మెరిట్ లో 33,000 ర్యాంక్ ఉంటే ఇదే క్యాండిడేట్ కి 2023లో 2000 స్టేట్ ర్యాంక్ అని వస్తే 23,000 వచ్చింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ర్యాంకర్ కి లాస్ట్ ఇయర్ 2000 ర్యాంకర్ కి స్టేట్ మెరిట్ లో వచ్చిన ర్యాంకర్ కి ఏ సీట్ అయితే వచ్చిందో ఈ ఇయర్ 30K నుంచి 33K వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ మెరిట్ లో వాళ్ళకి సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనే ఉంది. సో ఇలా చెప్తున్నా సార్ ఇవనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, పీజీ విషయంలో ఏ ఇయర్ అయినా చాలా కొత్తగా ఉంటుంది కౌన్సిలింగ్. ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకొని చూసుకునేది జస్ట్ ఫర్ ఎస్టిమేషన్ మాత్రమే. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. ఓకేనా, సో కాలేజీలలో సీట్లు పెరుగుతూ ఉంటాయి, వాటి ప్రకారం సీట్ మ్యాట్రిక్స్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో
పీడియాట్రిక్స్ లో జనరల్ లో ఒక సీట్ లాస్ట్ ఇయర్ అనేది ఉంటే ఈ ఇయర్ ఆ సీటు బీసీలో ఏదో ఒక దానికి వెళ్ళొచ్చు, ఎస్సీకి వెళ్ళొచ్చు, ఎస్టీకి వెళ్ళొచ్చు, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇన్ సర్వీస్కి వెళ్ళొచ్చు. ఎవ్రీ ఇయర్ 2023లోనే ఉన్నట్టుగా 2024లో ఉండదు. మరి ఎందుకోసం సార్ ఈ వెబ్సైట్ అంటే మీకు క్లారిటీ రావడం కోసం, అసలు సీట్ అనేది ఎలా అలాట్ అవుతుందని తెలుసుకోవడం కోసం. ఓకేనా? సో దానికోసం మాత్రమే ఈ చిన్న ప్రయత్నం అనమాట మేము చేసింది, తెలుగు స్టూడెంట్స్ కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో. ఓకేనా? సో కాబట్టి ఎవరు ఎగ్జాక్ట్ గా అక్యురేట్ గా చెప్పడం అనేది కుదరదు. సో ఏ స్టూడెంట్ కి ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నాకు క్లినికల్ బ్రాంచే కావాలి, లేక అది కూడా గవర్నమెంట్ లోనే కావాలి నా కేటగిరీ. కొంతమందికి క్లినికల్ బ్రాంచే కావాలి, అది ఎక్కడైనా పర్లేదు, అయితే గవర్నమెంట్ పర్లేదు, లేదా ప్రైవేట్ ఏ క్యాట్ అయినా పర్లేదు. సో కొంతమందికి ఏదో ఒక సీట్ వచ్చినా పర్లేదు. సో ఇలా అంటారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో చదువుకోవాలి, వేరే స్టేట్కి వెళ్ళరు. ఇలాంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారనమాట. దీన్ని బేస్ చేసుకునే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనకు బెటర్ ర్యాంక్స్, ఎక్కువ ర్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా స్టేట్ మెరిట్ అనేది సేమ్ గా ఉంది. అంటే 2000 ర్యాంకర్ కి లాస్ట్ ఇయర్ 23,000 ర్యాంకే ఉంటే 33,000 ర్యాంక్ వచ్చినా కూడా ఈ ఇయర్ బెటర్ ర్యాంక్ వచ్చింది అనమాట. స్టేట్ మెరిట్ అనేది బెటర్ ర్యాంక్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉన్నది. సార్ ఇప్పుడు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం ఎలా తెలుసుకోవాలి సార్? మరి ఎట్లా మనకు ఎలా ఉంటది యాక్చువల్ గా ఏ బ్రాంచ్ వచ్చిందని ఓవరాల్ గా ఎట్లా ఎస్టిమేట్ చేయొచ్చు అంటే, సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. టాప్ 1000 ర్యాంకర్ తీసుకున్నాను. టాప్ 1000 ర్యాంకర్ ని నేను తీసుకొని టాప్ 1000 ర్యాంకర్ నాకు ఎవరున్నారు? ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడండి. ఓకేనా? బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారు. టాప్ 1000 ర్యాంకర్ దగ్గర బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్ 2024లో ఉన్నాడు. ఓకేనా? ర్యాంక్ 1000 స్టేట్ మెరిట్. ఇక ఆల్ ఇండియా ర్యాంక్ తో మర్చిపోండి. ఓకేనా? ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మర్చిపోండి. కేవలం మీరు స్టేట్ మెరిట్ ర్యాంక్ ని గుర్తుపెట్టుకోండి. సో స్టేట్ మెరిట్ ర్యాంక్ 1000 అనుకుంటున్నాను. సో ఈ 1000 ర్యాంక్ ని నేను ప్రీవియస్ ఇయర్ లో ఉన్న 1000 ర్యాంకర్ దగ్గర చూస్తున్నాను. 1000 ర్యాంకర్ దగ్గర చూస్తున్నాను. 1000 ర్యాంకర్ దగ్గర నాకు ఎవరు కనబడ్డారు? ఎస్వియు ఫీమేల్ బీసీఏ కనిపించింది ఈ ఇయర్. సో మరి ఇక్కడ ఏంటి? ప్రీవియస్ ఇయర్ లో ఎస్వియు ఓసీ ఫీమేల్ ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళతో మ్యాప్ చేస్తే కరెక్ట్ అవ్వదు. ఓకేనా? వీళ్ళతో మ్యాప్ చేస్తే కరెక్ట్ అవ్వదు. అయితే మనం +10 కానీ -10 కానీ తీసుకుందాం. సో +10 లో తీసుకుంటే ఎక్కడైనా మనకు ఎస్వియులో బీసీఏ క్యాండిడేట్ కనిపిస్తున్నాడా అంటే 988 దగ్గర కనిపిస్తున్నారు. ఓకేనా? 988 దగ్గర ఇక్కడ క్యాండిడేట్ కనిపిస్తున్నారు. అంటే ఈ ఇయర్ ఉన్న 1000 ర్యాంక్ ని అయితే మనం 988 ఉన్న ర్యాంకర్ తోని మ్యాప్ చేసుకోవచ్చు. సో 988 ర్యాంకర్ ని మ్యాప్ చేస్తే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కనిపిస్తుంది. ఓకేనా? సో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కనిపిస్తుంది. చూడండి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో. సో పీడియాట్రిక్స్ వచ్చింది. ఓకేనా? పీడియాట్రిక్స్ వచ్చింది, కానీ రిపోర్ట్ చేయలేదు. ఓకేనా? ఈ క్యాండిడేట్ కి ఓకేనా, ఈ క్యాండిడేట్ కి ర్యాంక్ 11,000 ర్యాంక్ ఉంది. ఓకేనా? 11,000 ర్యాంక్ ఉంది. సో ఈ క్యాండిడేట్ కి మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫార్మా కాలేజ్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో. ఇక్కడ కొంచెం ఆల్ ఇండియా కోటాతో ఇక్కడ రాంగ్ మ్యాప్ అయింది, ఇక్కడ కాదు. సో ఈ క్యాండిడేట్ కి మనకు రౌండ్ 3లో కూడా వచ్చింది, ఇక్కడ ఎస్పీఎం వచ్చింది. ఓకేనా? ఆల్ ఇండియా కోటాలో. కానీ అక్కడ ఎట్లా జాయిన్ అవుతారు? అక్కడ జాయిన్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోతారు. ఓకేనా? సో ఇక్కడే ఉండిపోయారు. ఓకేనా? సో ఇక్కడ డివిఎల్ అయితే వచ్చేసింది అన్రిజర్వ్ కోటాలో. సో ఈ బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్, పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇది కాదు, మరి నేను 1000 ర్యాంక్ అంటే నేను 1000 ర్యాంక్ తోనే మ్యాప్ చేయాలనుకున్నాను, లేకపోతే 1000 ప్లస్ తోనే -10 +10 అనుకున్నాను కదా. సో +10 లో చూద్దాం. +10 లో ఎవరైనా క్యాండిడేట్ ఉన్నారా? ఓకేనా? బీసీఏ ఎస్వీలో +10 లో ఎవరైనా క్యాండిడేట్ ఉన్నారా చెక్ చేస్తే, సో ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ ఎక్కడ లేరు. సో కాబట్టి నేను ఏది తీసుకుంటున్నాను అంటే 988 క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో దాన్నే రెఫరెన్స్ గా తీసుకున్నాను. అంటే ఈ ఇయర్ వచ్చిన 1000 ర్యాంక్ ని లాస్ట్ ఇయర్ ఉన్న 988 ర్యాంకర్ బీసీఏతో మ్యాప్ చేస్తున్నాం. ఓకేనా? చేస్తున్నా. సో దీని ప్రకారం మీకు ఫస్ట్ రౌండ్ లో పీడియాట్రిక్స్ కానీ, సెకండ్ రౌండ్ లో డివిఎల్ కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా ఛాన్సెస్ ఉంటాయి? ఆ లెవెల్ ఆఫ్ సీట్స్ అనేవి బీసీఏలో సీట్ మ్యాట్రిక్స్ లో వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో లేదు, నెక్స్ట్ ర్యాంకర్ ని చెక్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ర్యాంకర్ ని 2000 ర్యాంక్ దగ్గర చెక్ చేద్దాం. సో 2000 ర్యాంక్ దగ్గర చెక్ ఎవరున్నారంటే ఎస్వియు బీసీడీ క్యాండిడేట్ నాడు. కానీ నేనేం చేస్తున్నా అంటే ఏయు బీసీడీ క్యాండిడేట్ ని తీసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ 2 ఎస్వియు కాకుండా ఏయు బీసీడీ క్యాండిడేట్ తీసుకున్నా. ఏయు బీసీడీ క్యాండిడేట్ ని 1998 ఓకేనా 1998 స్టేట్ ర్యాంక్ ని 1998 స్టేట్ ర్యాంక్ తోని ప్రీవియస్ ఇయర్ లో మ్యాప్ చేయబోతున్నా. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ లో మ్యాప్ చేస్తే ఓకేనా ఇక్కడ మనకు ఏయు బీసీడీ క్యాండిడేట్ 1998 లో ఉన్నాడు. సో ఇక్కడ 1998 చెక్ చేస్తే ఓయు బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు, కానీ ఓయు బీసీడీ క్యాండిడేట్ తో మనకు పని లేదు. సో కాబట్టి ప్లస్ పైకి ఇవ్వగానే ఇంకొక క్యాండిడేట్ కనిపించాడు 1997 లో మనకు 1997 ర్యాంక్ చూస్తే బీసీడీ ఏయు క్యాండిడేట్ కనిపించాడు.
ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ క్యాండిడేట్కి వచ్చిన సీట్ చూడండి, ఫస్ట్ రౌండ్ లో ఓకేనా, ఫస్ట్ రౌండ్ లో వచ్చేసరికి మనకు ఈఎన్టీ వచ్చింది ఓకేనా, ఈఎన్టీ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో. సో సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఆర్తో వచ్చింది ఓకేనా, సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఆర్తో వచ్చింది. ఏ కాలేజ్లో వచ్చింది, ఆర్ఎంసీకేలో వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు జనరల్ గా చెక్ చేసుకోవచ్చు. అయితే మనం ఒక ర్యాండమ్ క్యాండిడేట్ తీసుకుందాం ఓకేనా, ఈ ఇయర్ మెరిట్ లో ఉన్న ఒక ర్యాండమ్ క్యాండిడేట్ తీసుకుందాం. ఎవరో ఒక ర్యాండమ్ క్యాండిడేట్ తీసుకుంటే, సో ర్యాండమ్ క్యాండిడేట్ నేను AUBCD తీసుకుంటాను 2674 ఓకేనా, 2674 ఈ ఇయర్ ఉన్న ర్యాంకర్ ని ఓకేనా, 2674 AUBCD ఉన్న ర్యాంకర్ ని. సో ప్రీవియస్ ఇయర్ లో 2023లో ఉన్న 2674 దగ్గరలో ఉన్న BCD AU క్యాండిడేట్ ని మ్యాప్ చేసి చూస్తున్నాం ఓకేనా. సో AU క్యాండిడేట్ ని మ్యాప్ చేసి చూస్తాం. సో ఈ ఇయర్ లో ఉన్న 2674 ని, ఇది 2023కి సంబంధించిన డేటా, ఈ 2023కి సంబంధించిన డేటాలో చెక్ చేస్తే ఇక్కడ మనకి SC క్యాండిడేట్ కనిపిస్తా ఉన్నారు ఓకేనా, SC క్యాండిడేట్ కనిపిస్తున్నారు. కానీ మనం తీసుకుంది ఏంటి AUBCD క్యాండిడేట్ ని. సో AUBCD క్యాండిడేట్ ని పైకి ఎవరు ఉన్నారో చూస్తే, సో పైన మనకు ఒక క్యాండిడేట్ కనిపిస్తా ఉన్నారు, 2666 దగ్గర ఒక క్యాండిడేట్ కనిపిస్తున్నారు. 2666 దగ్గర క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే మనకు డాటా ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిడేట్ కి లిమిటెడ్ బ్రాంచెస్ అయి ఉంటాయి ఓకేనా, లిమిటెడ్ బ్రాంచెస్ అయి ఉంటాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. సో మేబీ ఇప్పుడు ట్రై చేస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 2674 నుంచి ప్లస్ చూద్దాం. సో ప్లస్ చూస్తే మనకు 2685 దగ్గర ఒక క్యాండిడేట్ కనిపిస్తున్నారు చూడండి, AUBCD నాన్ సర్వీస్. సో ఈ క్యాండిడేట్ మీద వ్యూ చేసి చూస్తే మనకు ఈ క్యాండిడేట్ కి వచ్చిన సీట్ చూడండి ఓకేనా, ఈ క్యాండిడేట్ కి తెలంగాణలో కూడా సీట్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉంది, నాన్ సర్వీస్ అంటే నాన్ లోకల్ సీట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. సో మనకు అక్కడ అనస్థీషియా వచ్చింది, అన్రిజర్వ్డ్ BCDలో వచ్చింది ఓకేనా. ఈ క్యాండిడేట్ కి RMCK ఆప్తాల్ వచ్చింది ఓకేనా, ఆల్ ఇండియా ఏపీలో రౌండ్ 2లో ఆప్తాల్ రావడం జరిగింది. సో ఇలా మ్యాప్ చేసి చెక్ చేయొచ్చు. ఏంటండి ఇలా మ్యాప్ చేసి చెక్ చేస్తే మీకు వస్తుందా, ఎగ్జాక్ట్ గా వస్తుందా అంటే, ఇప్పుడు నేను ఈ క్యాండిడేట్ ని 2685 క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్ మ్యాప్ చేసి చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ చూడండి 33,133 ఉంది. సో ఈ క్యాండిడేట్ ని ఎక్కడ మ్యాప్ చేశాను నేను, 2674 BCD AUకి మ్యాప్ చేసిన ఓకేనా, BCD AUకి మ్యాప్ చేసిన. AUకి మ్యాప్ చేసినప్పుడు ఇక్కడ ర్యాంక్ ఎంత ఉంది చూడండి, 2674 47,000 ఉంది. 33,000 ఎక్కడ, 47,000 ఎక్కడ, 14,000 ప్లస్ ఉంటుందా, డిఫరెన్స్ అంత ఉంటుందా అంటే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే 1 to 2674 వరకు ఉన్న BCD AU క్యాండిడేట్స్ ఎంతమంది, ఇది ఒక ఫ్యాక్టర్ ఓకేనా, వీళ్ళని ఓకే ఈ ఫ్యాక్టర్. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, ఈ క్యాండిడేట్ మనం ఎక్కడ చెక్ చేసినాము, 2685 దగ్గర ఓకేనా, 2685 దగ్గర చెక్ చేసినాం కదా. సో 2685 దగ్గర 2023లో BCD AU ఎంత మంది ఉన్నారు ఓకేనా, ఇక్కడ 192 మెంబర్సే ఉన్నారు, మరి ఇక్కడ 242 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఎగ్జాక్ట్ ఎట్లా మ్యాప్ చేసినావు అంటే, ఈ 192 మెంబర్ కి సీట్ రావడానికి ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఈ 192 నుంచి 242కి ఎట్లా ఎగ్జాక్ట్ మ్యాప్ చేస్తున్నాము అంటే, సో ఇయర్ కొన్ని సీట్లు పెరిగి ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ సీట్లు పెరిగి ఉంటాయి. DNBలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఓకేనా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఓకేనా, దాంతోపాటు లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఓకేనా. సో కొన్ని లిమిటెడ్ బ్రాంచెస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని మనము ఎగ్జాక్ట్ గా తీసుకోలేం కాబట్టి, సో ఎలా తీసుకుంటాం అంటే ప్రజెంట్ ఉన్న ఏదైతే స్టేట్ మెరిట్ ర్యాంక్ ఉంటుందో, సో ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ ని +10 కానీ +20 కానీ -10 కానీ -20 కానీ చేసుకొని ప్రీవియస్ ఇయర్ లో సేమ్ క్యాస్ట్ సేమ్ రీజియన్ తో మ్యాప్ చేసి చూసుకుంటే మీకు ఆ పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఇంతకు మించి ఓకేనా, ఇంతకు మించి ఏ మెంటర్, మీరు ఇండియాలో ఒక 10 లక్షలు పెట్టి ఒక మెంటర్ని హైర్ చేసుకున్నా కూడా ఎవరు మీకు ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఈ ప్రాసెస్ మాత్రమే చేస్తారు. సో పీజీలో ఎందుకు ఉంటాయి, ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయంటే క్యాస్ట్లు అండ్ రోస్టర్స్, కాలేజీలు, 19 రకాల బ్రాంచ్లు ఇవన్నీ ఉండడం వల్ల. అదే యూజీ విషయానికి వచ్చినాం అనుకోండి, సో యూజీలో ఉండేది ఏంటి, MBBS ఒకటే ఉంటుంది ఓకేనా, అన్ని క్యాస్ట్లు ఉంటాయి, అన్ని కాలేజీలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు, పీజీ విషయానికి రావడానికే ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసమే సింప్లిఫై చేసి మీకు ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేసి ఇస్తున్నాము తెలుగు వాళ్ళ కోసం. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో లెంత్ అవ్వచ్చు, మీరు ఏమైనా లైవ్ ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 1000 మెంబర్స్ అయినా మేము అటెండ్ అవుతాము అంటే అసలు వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది అనేది నేను ఒక గూగుల్ మీట్ కానీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది కౌన్సిలింగ్లో అని మాత్రమే
ఈ వీడియో చేస్తున్నాను. లెంత్ అయి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. కంటెంట్ ఉంటే షేర్ చేయండి, కంటెంట్ లేదంటే వదిలేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.